Hi, bro, super. Thank you. Hi, and Namita. I had fun. It's ఏ సంగతిలో మీ ఫాలోవర్స్ అందరూ అరే మీ ఫాలోవర్స్ నన్ను చంపేస్తున్నారు తెలుసా. నాకు ఎందుకు? మెసేజ్ పెట్టి ఒక్కసారి నవీన్ గారికి నాకు ఒక్కసారి కాన్ఫరెన్స్ కలపండి అంటే ఆ నంబర్ నా దగ్గర లేదు. నిజంగా ఎప్పుడు ఆ నంబర్ నేను అడగలేదు. అంటే ప్లీజ్ 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 మీరు నిన్ను అన్నయ్య అన్నయ్య అంటాడు నాకు తెలుసు, నేను లైవ్ లో చూసాను, మీ తమ్ముడు నాకు తెలిసి మాట్లాడించండి అని. దగ్గర దగ్గర ఆరుగురు ఏడుగురు ఫ్యాన్స్, డై హార్ట్ ఫ్యాన్స్. ఏ సంగతులు తిన్నారేమన్నా? హ్మ్? తిన్నావా? ఆ, సరే ఎవరినైనా యాడ్ చేయి,
నీకు చాలా మంది వెయిట్ చేస్తుంటారు పాప. చూసే ఎవరిని ఉంటారు కదా. అర్థం కాల. నీ దాంట్లో ఒక్కరినే కదా యాడ్ చేయడానికి అవుతుంది. నన్ను తీసే చాలా మంది వెయిట్ చేస్తారు కదా నీతో మాట్లాడాలని ఇంతమంది అనుకుంటారు. ఒక్కరికైనా ఛాన్స్ ఇచ్చావు అనుకో. సరే ఓకే బాయ్. మనం ఇప్పుడే మాట్లాడచ్చు. బాయ్ రా. బాయ్ అని బాగా చదువుకో. ఓకే బాగా చదువుతా. చదివి కరెక్ట్ గా నీకు ఆల్రెడీ చెప్పా, మంచి మంచి ర్యాంక్ వస్తే అన్నయ్య నీకు ఒకటి ఇస్తాడా నాకు ఒకటి ఇస్తాను అంటే షూర్ ఖచ్చితంగా ఇస్తాను. ఓకే బాయ్. అవ్వకపోయినా అంటే లైక్ ఇప్పుడు లాక్డౌన్ ఇవన్నీ ఉన్నా ఈ మధ్యన మనకి షూట్ లేకపోయినా నీకు కొరియర్ అనే చేస్తాను ఈ లోపే. ఓకే డన్. నేను నాకు ఇది వచ్చింది ర్యాంక్ అని చెప్పు. ఓకే బాయ్ బాయ్. ఓకే హాయ్ బ్రో. హాయ్. காணிக்கல ப்ரோ. நோ ப்ரோ. தமிழ் தமிழ் ப்ரோ. நாங்க தமிழா? எனக்கு தமிழ் அவ்வளவு நல்லா தெரியாது. ஏற்கனவே ஒருக்கா மெசேஜ் பண்ணிருந்தேன், ஞாபகம் இருக்கா ப்ரோ? மெசேஜ்? ஆமா ப்ரோ, மெசேஜ் அடுத்து கமெண்ட் பண்ணிருந்தேன். நான் பார்க்கல ப்ரோ. சரி ப்ரோ, சரி 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 ப்ரோ. வாங்க வாங்க வாங்க. இருங்க ப்ரோ, ஒரு ஸ்கிரீன்ஷாட் மட்டும் எடுத்துறேன். ஓகே. சரி ப்ரோ, சரி. ஓகே. நீங்க வேற யார்கிட்டயும் பேசுங்க. டாடா ப்ரோ, பை. பாய் ப்ரோ. ఓకే 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 ఓకే. యాక్చువల్లీ తను తమిళ్ అంట, తెలుగు రాదు. నాకు కూడా అంత పర్ఫెక్ట్ గా తమిళ్ రాదు. బట్ ఎలాగో తన ఫోటో మాత్రం తీసుకొని ఎక్సిట్ అయిపోయాడు. తను మళ్ళీ మీకు అర్థం కాకుండా. హాయ్ 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 గంగోత్రి హాయ్. హలో. హాయ్ బ్రో. కనిపిస్తుందా? హాయ్ హాయ్. ఏం స్పెషల్ లైవ్? సడన్ గా నలుగురు కనిపిస్తుందా సరిగా? ఫిల్టర్ మార్చుకుంటే ఏదో వస్తుంది. ఏం చేస్తున్నావు? ఏం లేదు, అలా లైవ్ కి వచ్చి ఒకసారి అందరితో ఊరికేనా? కిషోర్ లేడా? లేడు. తమిళ్ వచ్చా నీకు? తమిళ్ మాట్లాడుతున్నావు ఇప్పుడే? తమిళ్ వచ్చు, బట్ మాట్లాడుతున్నావు కదా. అంత పర్ఫెక్ట్ గా రాదు. 90% వచ్చి మాట్లాడతా. అచ్చా అచ్చా, బాగానే మాట్లాడుతున్నావు కానీ అంత కూడా రాదు. షూట్ అయిపోయిందా? షూట్ అయిపోయింది. డబ్బింగ్ అవి ఉన్నాయి. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కదా, బయట ఎక్కువ వెళ్ళట్లేదు, ఎక్కువ ఇంట్లోనే ఉంటున్నా. హెయిర్ కట్ చేసావు? చిన్న అయిపోయింది. ఇప్పుడు ముందు అంత లాంగ్ ఉండే. చాలా మంత్స్ తర్వాత చూస్తున్నాను హెయిర్ కట్ చేయడం. 2.5 months అయిపోయింది. చాలా పెద్దగా పెంచుకున్నా. షూట్స్ అన్ని పెద్దనే ఉంది హెయిర్. ఇప్పుడు వచ్చాను, ఇంట్లోనే ఉంటున్నా కదా అని చేయించేసుకున్నా. ఇంకా డీసెంట్ లుక్ వచ్చేసిన మళ్ళీ. నవీన్ లాగా మారిపోయినా. అబ్బా అబ్బా అబ్బా. ఏమైంది నీది? జ్ఞానేశ్వర్ కూడా ఉన్నాడు ఆన్లైన్? జ్ఞానేశ్వర్ అప్పుడే ఇక్కడ. జ్ఞానేశ్వర్ కనిపించాడు.
ఏమో వెళ్ళిపోయి తెలియదు, అప్పుడే అయితే కావాలని కనిపించాడు. అన్నీ దొంగలెక్కలు చేస్తాడు, చూసినట్టు ఆ వెళ్ళిపోతాడు మెల్లగా. అవును. ఇంకా నీవి షూట్స్ ఓకే, ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్యాప్ ఇస్తాను కదా. ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్, ఇంకా కమింగ్ 2 days లో ఉన్నాయి. సెకండ్ ఒకటి, థర్డ్ ఒకటి. అయిపోతాయి ఇంకా ఎగ్జామ్స్, అవి అయిపోతే ఆ రెండు ఆ ఎగ్జామ్స్ అయిపోతే కంప్లీట్. వద్దు అంట టెర్రీ బాయ్, వద్దు. ఎవరు జ్ఞానేశ్వరా? ఆడి ఆ, ఆడి నేను రిక్వెస్ట్ పెట్టా, యాక్సెప్ట్ చెయ్యట్లే. జ్ఞానేశ్వర్ యాక్సెప్ట్ వద్దు చేయి. అంట. అట్లనే అంటాడు, ఏం కాదు. ఒకసారి పెట్టు మళ్ళీ ఒకసారి పెట్టు. ఒక్కసారి జ్ఞానేశ్వర్ మెరుపుతీగా ఇట్లా వచ్చి ఇట్లా పోవమ్మా. అలా వచ్చి అలా వెళ్ళిపోమ్మా జ్ఞానేశ్వర్. పెట్టా రిక్వెస్ట్ చూసి, ఏ నో అంట. మళ్ళా ఎందుకు? నో అంటే ఏం కాదు జ్ఞానేశ్వర్ దా, ఒక్కసారి 1 minute షో అంతే. అన్ని షోలు ఉంటాయి చూడు, షో జ్ఞానేశ్వర్. చేస్తా అన్నాడు. ఇద్దరు అడుక్కుంటుంటే అని ఏం ఒక్కసారి పిల్లరా అన్న ఎవరు జాయిన్ అవ్వడు, అలానే చేస్తాడు, జాయిన్ అవ్వడు లైట్. ఆఫీషియల్ హాయ్. అమ్ములు 2312 హాయ్. జ్ఞానేశ్వర్ రిక్వెస్ట్ పెట్టా, యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చేయి జ్ఞానేశ్వర్, షో చేయకు మరి, ఎన్నిసార్లు అడుగుతావు. చూడు అన్నీ మా వాళ్ళకి కిషోర్ రెడ్డికి పోయిండు. కిషోర్ ఎక్కడో బయట ఉన్నాడు, ఏదో వర్క్ లో ఉన్నాడంట. అచ్చా జ్ఞానేశ్వర్ యాక్చువల్లీ చాలా మందికి పరిచయం చేయాలి, అందరూ అడుగుతున్నారు. ఫొటోస్ బ్రో ఏంటి బ్రేక్ అవుతుందా? వచ్చింది ఇంకా కాల్ వచ్చింది నాకు, మధ్యలో పోయింది మళ్ళీ. చాలా మంది అడుగుతున్నారు, ఎవరు బ్రో ఫొటోస్ చాలా మంచిగా ఎడిట్ చేస్తారని. నేను ఇంట్రడ్యూస్ చేపిద్దాం అనుకుంటా, కానీ జ్ఞానేశ్వర్ యాక్చువల్లీ జ్ఞానేశ్వర్ చెర్రీ బాయ్ అని ఉంటది అన్నమాట. చెర్రీ బాయ్ అని ఉంటది, తనే నా ఫొటోస్ అన్ని ఎడిట్ చేస్తారు. తనకి పాపులారిటీ అనేది ఇద్దరు బాయ్స్ మాకు ఒక ఫ్రేమ్ లో కావాలి, షార్ట్ ఫిల్మ్ డిమాండెడ్ అంట. సరే క్యాన్సర్, నువ్వు ఈ లైవ్ లో జాయిన్ గా, మేము ఇద్దరం కలిసి షార్ట్ ఫిల్మ్ చేస్తాం. షూర్ శ్రీలాస్ కూడా అడుగుతుంది జాయిన్ గా జ్ఞానేశ్వర్. చెర్రీ గారిని చూడాలంటే అదృష్టం ఉండాలండి. అవును, నిజమే, అదృష్టం ఉండాలి. మనకెవరికి అంత భాగ్యం లేదండి ఇక్కడ. జాయిన్ అవ్వట్లేదు. ఆఫ్ స్క్రీన్ లో మన ఇద్దరితో దెబ్బలు తింటాడు జ్ఞానేశ్వర్ మళ్ళీ. వస్తా కదా, అప్పుడు చెప్తా. అదే మెల్ల డిమాండెడ్ అని అడిగి వెళ్ళిపోయింది చూడు. వచ్చిండు. ఎవరినో ట్యాగ్ చేశాడు ఇక్కడ, శ్రీలాస్య. శ్రీలాస్య జ్ఞానేశ్వర్ ట్యాగ్ చేసింది. ఏమైనా ఇంకా రిలీజ్ లో ఉన్నాయా నెక్స్ట్ ఇవి ప్రాజెక్ట్స్? రిలీజ్ లో ఉన్నాయి, షూట్ కూడా కొంచెం ఉంది. బట్ కోవిడ్ వల్ల ఎక్కడ వెళ్ళట్లేదు. తర్వాత చూడాలి. ఈ కోవిడ్ అనేది లేకుండా అంటే ఇప్పటికే హైదరాబాద్ వచ్చి రిటర్న్ వచ్చేసే వాళ్ళం మేము. అదే కదా, మంచి ప్లాన్ చేసుకున్నాం హైదరాబాద్ అని. ఏంగా తగ్గిపోయినాక వచ్చేసే ఇంకేడికి. అంతే మరి, టైం పడుతుంది కానీ కొంచెం సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు కదా బయట. శ్రీలాస్య తెలీదా నీకు? తను ఒక మహా సరేగా, అదేదో లైవ్ కి వచ్చి చెప్పు జ్ఞానేశ్వర్. శ్రీలాస్య అంటే తను నీతో డ్యూయట్స్ వీడియోస్ చేసింది తనే కదా? అవునా. హలో బ్రదర్స్, హౌ ఆర్ యు? వి ఆర్ ఫైన్ నిఖిత. చాలా అంటే చాలా ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అయిపోతుంది.
అవును, వాళ్ళు ఘోరంగా ఉన్నారు బయట. వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నా కూడా భయం వేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కదా, కానీ మ్యాండేట్ అయిపోయింది. ఇంకా May 1st నుంచి అందరూ తీసుకోవాలి ఇంకా కంపల్సరీ. మ్మ్. నేను నిన్ననే రిజిస్టర్ చేసుకున్నా. శ్రీలాస్య అంట యాడ్ చెయ్యనా నేను జ్ఞానేశ్వర్. శ్రీలాస్ ఇప్పుడు సరే గ్యాన్సర్, నిన్ను శ్రీలాస్ ఇద్దరిని యాడ్ చేస్తాం, పెడదాం ఇద్దరిని. గ్యాన్సర్ నువ్వు కూడా రా. శ్రీలాస్ లైవ్ లో వస్తే సిగ్గు పడుతూనే ఉంటుంది. శ్రీలాస్ 09 కదా. జ్ఞానేశ్వర్ నువ్వు అందరినీ ట్యాగ్ చెయ్యి, నువ్వు మాత్రం రావు. ట్యాగ్ చాలా మంది అడుగుతున్నారు జ్ఞానేశ్వర్ ఒకసారి యాడ్ చేయండి, యాడ్ చేయండి. పెద్ద ఫ్యాన్స్. మెరుపుతిగా ఎవరికి కనిపిస్తలేదు జ్ఞానేశ్వర్. హాయ్ మోడల్ చింటూ. హాయ్ బెల్లం. నిన్ను అడుగుతున్నారు ఎప్పుడు రిలీజ్. సుహాస్ ఏం రిలీజ్? నా వెబ్ సిరీస్ అయితే ఇంకా చాలా లేట్ అవుతుంది. ఇంకా కొంచెం షూట్ ఉంది కాబట్టి అది ఇప్పట్లో రిలీజ్ అవ్వదు. అండ్ షూట్ కి వెళ్ళాలంటే కూడా నాకు ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అవును, ఎగ్జామ్స్ 3rd కి అయిపోతాయి, కానీ అయినా కూడా కొంచెం కష్టం అవుతుంది వెళ్ళడం అంటే. అసలు ఈ టైంలో ఎగ్జామ్స్ ఎందుకు పెడుతున్నారు? చాలా దూరం తెలుసా అసలు. ఇంటర్ వాళ్ళకి 5th నుంచి ఎగ్జామ్స్ అంట. అంతంత మంది ఎలా రాస్తారు? అసలు సోషల్ డిస్టెన్సింగ్ ఉండదు, ఏముండదు. బెంచ్ కి 2 కూర్చోబెడతారు. ఏంటో ఎగ్జామ్ రాయాలా? అసలు ఏం కేసెస్ లేకుండా ఉండేటప్పుడు మొత్తం లాక్డౌన్ ఉండింది. ఇన్ని కేసెస్ ఇప్పుడు పెరిగిపోతున్నా లాక్డౌన్ లేదు, ఏం లేదు. వాళ్ళకి కేసెస్ కన్నా ఎక్కువ. హాయ్ బ్రో వంశీ. మీ వీడియో సూపర్ లక్కీ. హాయ్ మౌని. మౌని తేజ్. హాయ్ రాజేష్ గారు అంట. 3-4 ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి నావి. డబ్బింగ్ అవ్వలేదు, దేని డబ్బింగ్ అవ్వలేదు, షూట్ అయిపోయింది. విత్ ఇన్ 5 days లో 200 నుంచి ఓకే. నవీ ఫ్యాన్స్ అసోసియేషన్ కంగ్రాచులేషన్స్. ఓన్లీ ఇన్ ఏపీ లైక్ దిస్, ఇన్ కర్ణాటక వి డోంట్ హ్యావ్ ఎగ్జామ్స్ నౌ. నథింగ్ వి కెన్ డు. మా కర్మ అలా ఏడ్చింది, ఏం చేద్దాం. కానీ ఎగ్జామ్స్ అయిపోతేనే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే తర్వాత ఎప్పుడో పెడతారు, అప్పుడు పెట్టే లోపల ఉన్నది కూడా మర్చిపోయి ఉంటాం. నువ్వు చదువుకొని పెట్టుకుంటావులే, అంతా అందరూ చదవరు అట్లా. యాక్చువల్లీ రిక్వెస్ట్ పెట్టాను, తను మేబీ ఉన్నారేమో, యాక్సెప్ట్ చేయలేదు. తను నాకు తెలిసి ఇప్పుడు ఆఫీస్ టైం, తన షిఫ్ట్ వర్క్ లో. అదే వాళ్ళు కూడా ఎవరో యాడ్ చేయమన్నారు. అవునవును. అంబికా మీసాల హాయ్ హాయ్. ఒకసారి నాయుడు దివ్య పైన హాయ్. ఏం స్టడీయింగ్ బ్రో? నేను బీకామ్ ఫైనల్ ఇయర్ స్టడీయింగ్. మాకు కూడా బ్రో మాట్లాడడానికి మాకు కూడా టైం. ఇంకేమైనా క్వశ్చన్స్ అడగండి బ్రో. రాజ్ గోపాల్ హాయ్ హాయ్ రాజు. మా కజిన్ మెసేజ్ చేసిండు. నవ్య తేజ చౌదరి హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ శ్రీదేవి, హౌ ఆర్ యూ? హాయ్ అంటున్నారు చాలా మంది. అంటే క్వశ్చన్స్ అడిగితే ఇద్దరం ఆన్సర్ చేయొచ్చు కదా. నేనంటే హలో ఒకసారి జ్ఞానేశ్వరికి. ఓ జ్ఞానేశ్వరి, ఓకే ఓకే సారీ. జ్ఞానేశ్వరియా? జ్ఞానేశ్వరియా? నేను మన జ్ఞానేశ్వరి అంటున్నారు. హాయ్ జ్ఞానేశ్వరి. జ్ఞానేశ్వరి అంబికా మీసాల బిగ్ ఫ్యాన్ అయిపోతావు. థ్యాంక్ యూ
జ్ఞానేశ్వర్ ఇప్పుడు లైవ్ రాకపోతే జ్ఞానేశ్వరి అయిపోతాడు. తను జాయిన్ అవ్వడు. రే అంటే ఏ అదే ఆ సీరియస్ అది వేరే వాళ్ళు జ్ఞానేశ్వరి అని నేమ్తో పెట్టారు, నా మెన్షన్ నేమ్ అనేసి పెట్టారు. నేనే బ్రో అక్కడ కరోనా ఎట్లా, మా మా ప్లేస్ లో అయితే ప్రస్తుతానికి ఏం లేదండి, కొంచెం హ్యాపీ. మేము అడిగితే మీరు ఆన్సర్స్ చెప్తారా? అప్పటి నుంచి మేము కమెంట్స్ చూస్తూనే ఉన్నాం, ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. ఇప్పుడు వచ్చింది. మీకు ఏ కలర్ ఫేవరెట్? మై ఫేవరెట్ కలర్ ఇస్ రెడ్ అండ్ బ్లాక్. ఇంటర్ ఎగ్జామ్స్ ఉండాలి అని అనుకుంటున్నారా బ్రో? ఉండాలి, ఎగ్జామ్స్ కంపల్సరీ. బట్ ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ లో కాదు, ఉండాలి, ఎగ్జామ్స్ అయితే ఉండాలి. ఎందుకంటే మేము రాసాం కదా ఎగ్జామ్స్, మేము ఎగ్జామ్స్ రాసినప్పుడు మీరు కూడా రాయాలి కదా. మీరు రాయకపోతే అది అన్యాయం అన్నమాట. అందుకనేసి మేము ఎగ్జామ్స్ రాసినప్పుడు మీరు కూడా ఎగ్జామ్స్ రాయాలి. రాజేష్ లెఫ్టా? నవీ గారు మమ్మల్ని కూడా యాడ్ చేయొచ్చుగా, ఐఎమ్ వెయిటింగ్ వెళ్ళాలి. బట్ ఓకే ఓకే, ఐ కవిత, 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 ఐ హ్యావ్ సెంట్ యూ రిక్వెస్ట్. రాజేష్ గారు మీరు ఏం చదివారు? రాజేష్ యాక్చువల్లీ ఏంటది, అవును ఏం చదివారు రాజేష్? ఐ థింక్ ఎంబీఏనో ఎంసీఏ కంప్లీట్ అయ్యి జాబ్ చేశాడు. జాబ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ సైడ్ వచ్చాయన్నమాట. సో అది. హాయ్ 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 హాయ్. నువ్వు కూడా లెఫ్ట్ తిన్నా ఏంటి? లెఫ్ట్ మీ స్మైల్ బాగుంటుంది, థ్యాంక్ యూ. నెట్ ప్రాబ్లం అనుకుంటా, లీవ్ అయింది. అచ్చా ఓకే బ్రో, ఓకే 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 ఓకే. హాయ్ హాయ్ సుష్మా, హాయ్ శివరామ్, హాయ్ బ్రో. ఏమైంది? దుర్గా భవాని, మీరు విచ్ కాలేజ్? నేను మదర్ తెరీసా కాలేజ్. హాయ్ మాధురి, మాధురి విష్ణు, గాయత్రి రహర్, నందు 3960, హాయ్. హీరో ఆఫ్ మై సెల్ఫ్ 31, హాయ్. స్వరూప, హాయ్. స్వీటీ అమ్ము, హాయ్. ఫ్యాన్స్ తో కూడా చెయ్యి లైవ్ నవీన్. నాకు యాక్చువల్లీ ఇక్కడ కొంతమంది మాత్రమే రిక్వెస్ట్ కనిపిస్తున్నాయి, చాలా మందిది కనిపించట్లేదు. శ్రావణి జ్యోతి 2, హాయ్. ఏ కాలేజ్ మీరు? నేను మదర్ తెరిసా డిగ్రీ కాలేజ్ పలంనేర్. నేను నెక్స్ట్ మీ కాలేజ్, నేను నెక్స్ట్ నా కాలేజ్లో జాయిన్ అయ్యే కొద్దికి నా డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? స్పెసిఫిక్గా ఎవరు లేరండి, అందరివి బాగా చూస్తా. మహేష్ బాబు గారిని మిల్క్ బాయ్ అంటారు కదా, మీరు కూడా మా మిల్క్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. సాయి లక్కీ, హాయ్. నో సాంగ్ మాత్రం లేదు. మీ నేటివ్ ప్లేస్ కొత్తూరు అది వీకోట? వీకోట దగ్గర మా విలేజ్. రాకీ ఫ్యాన్ ఆఫ్ నవీ, హాయ్. ఓకే, యాక్చువల్లీ రాకీ ఫ్యాన్ ఆఫ్ నవీ ఫ్యాన్ పేజ్ ఒకరు వచ్చారు. వీలైతే వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టా, ఫ్యాన్ పేజెస్ కూడా ఇప్పుడు మాట్లాడతాను, యాడ్ చేస్తా. హలో, హలో, అదేంటి బ్రో మీ లైవ్ రావట్లేదు, వాయిస్ మాత్రం వినిపిస్తుంది. మళ్ళీ ఒకసారి చేయరా? ఓకే డన్. నేను మళ్ళీ రిక్వెస్ట్ పెట్టా, ట్రై చేయండి యాడ్ అవ్వడానికి. హాయ్ బ్రో. మళ్ళీ వాయిస్ మాత్రం వస్తుంది బ్రో, ఆ వీడియో రావట్లేదు. మళ్ళీ ట్రై చేయండి బ్రో. మీకు నెట్వర్క్ కూడా లేదనుకుంటా, వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. ఒకసారి వాయిస్ నెట్వర్క్ చూసుకోండి, నేను మళ్ళీ యాడ్ చేస్తా.
దివ్య కుట్టి హాయ్. మై డ్రీమ్ లైఫ్ 4 హాయ్. హాయ్ 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 దుర్గా. నా వీడియో కాదు, తనది తన వీడియో నాకు రాలేదు అందుకనేసి. హాయ్ రింకు. సంధ్య హాయ్. జాహ్నవి హాయ్. అను క్వీన్ హాయ్. ఓకే. షణ్ముఖ. శ్రవంతి హాయ్. నవీన్ ఒక హాయ్ చెప్పండి. హాయ్ జ్వాల 6310. సానియా అల్ఫియా హాయ్. చైతు కోటకొండ హాయ్. అమ్ము హారిక హాయ్. మిస్ చబ్బీ గర్ల్ హాయ్. మీకు ఏ మూవీ ఇష్టం? అలా ఏం లేదు. రీసెంట్ టైమ్స్లో అయితే రంగ్ దే మూవీ చాలా బాగా నచ్చింది. మీరేం చదువుతున్నారు? నేను ప్రస్తుతం బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. హలో హలో ఎందుకు జాయిన్ అవుతున్నారు? మళ్ళీ ఎక్సిట్ అయిపోతున్నారు. యాంగ్రీ క్వీన్ హాయ్. నవ్య రౌడీ థ్యాంక్ యూ. మిస్టర్ హరిప్రసాద్ హాయ్. సౌజన్య హాయ్. చిన్ను పండు హాయ్. స్మైలీ అను హాయ్. గుడ్ ఈవినింగ్. సాయదర్శ్ హాయ్. దివ్య హాయ్. హాయ్ అన్న, ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అర్చన హాయ్. ఇట్స్ మీ వనిత వాణి హాయ్. అమృత డి కొల్లి హౌ ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ. అనుష హాయ్. లక్ష్మీ వాణి హాయ్. నీలవేణి. మీ రోల్ మోడల్ ఎవరు? మా డాడీ. ఇట్స్ మీ నాయన హాయ్. ట్వీటీ హాయ్. భవానీ హాయ్. నవీన్ గారు హాయ్ చెప్పండి. అశ్విని శ్వేరావ్ హాయ్. ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు. మహేశ్వరి హాయ్. చిట్టి హాయ్. వెబ్ సిరీస్ చేస్తున్నావా బ్రో? అవును చేస్తున్నా, బట్ ఇంకా కొంచెం షూట్ ఉంది. కోవిడ్ వల్ల అది కొంచెం ఆగింది. సిచ్యువేషన్స్ అంతా బెటర్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది షూట్. నేను కూడా డిగ్రీ బీకామ్ బ్రో. ఓకే. ఇట్స్ వర్మ హాయ్ బ్రో. గీతశ్రీ హాయ్. లవ్లీ గౌతు హాయ్. ఉదయశ్రీ కిరణ్ హాయ్ బ్రో. ఐఎమ్ ఉదయ, యూర్ మై ఫేవరెట్. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ. శిరీష హాయ్. చరిష్మా హాయ్. బుజ్జి పాప హాయ్. నమ్రత బలగా హాయ్. అన్నయ్య అందరికీ హాయ్ చెప్తున్నా నాకు తప్ప. ఓకే సారీ. గీతు ప్రైసి హాయ్. చైతన్య హాయ్. అనుష హాయ్. వ్యూ రిక్వెస్ట్. ఓకే. వెంకీ హాయ్. గోపి హాయ్. శృతి అమ్ము హాయ్. పూజిత 2129 హాయ్. యాదవ్ శ్రీనివాస్ హాయ్. నవ్య హాయ్. అండ్ బంగారి 1003 హాయ్. యాక్చువల్లీ మెయిన్ మ్యాటర్ మర్చిపోయా. లైక్ ఆల్రెడీ లాస్ట్ టైం లైవ్లో కూడా చెప్పా దట్ కోవిడ్ సెకండ్ వేవ్ అనేది చాలా అంటే చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఎట్లా లేకపోయినా మినిమం సమ్ థౌజండ్ మెంబర్స్ వరకు ఒక రోజుకి చనిపోతున్నారు. చాలా వరకు చూస్తూనే ఉన్నాం మాస్క్ లేకుండా బయట తిరగడం అండ్ అన్నెసెసరీ రీజన్స్ వల్ల తిరగడం. మాస్క్ అయితే ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనకు కోవిడ్ అటాక్ అయినా కూడా ఇమ్యూన్ పవర్ అనేది తక్కువ ఉంటే ఖచ్చితంగా మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీ మాస్క్ వేసుకోండి అండ్ శానిటైజర్స్ యూజ్ చేయండి. చాలా అంటే చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నాం, అది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అండ్ వ్యాక్సిన్స్ కూడా ఇస్తున్నారు.
వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫీవర్ వచ్చినా సరే, బాడీ పెయిన్స్ వచ్చినా సరే, ఆ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఎటువంటి టాబ్లెట్స్ మనం ఓన్గా తీసుకోకూడదు. అండ్ ఇన్ కేస్ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు అస్సలు వ్యాక్సిన్ తీసుకోవద్దు. లైక్ బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇలా ఎవరికైనా ఉంటే మీ ఫ్యామిలీస్లో కూడా వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సిన్ తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకంటూ రెగ్యులర్గా టాబ్లెట్స్ ఉంటాయి. సో వాళ్ళు కంపల్సరీ ఆ టాబ్లెట్స్ యూస్ చేయాలి. కాబట్టి వన్స్ వ్యాక్సిన్ వేయించుకుంటే కొన్ని డేస్ వరకు సంథింగ్ మనం టాబ్లెట్స్ ఏవి తీసుకోకూడదంట. ఇన్ కేస్ వ్యాక్సిన్ వేయించుకొని అట్లా టాబ్లెట్స్ తీసుకుంటే అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే వ్యాక్సిన్ అస్సలు తీసుకోవద్దు. అండ్ వ్యాక్సిన్ వేసుకుంటే కూడా కంపల్సరీ ఫీవర్ ఆర్ బాడీ పెయిన్స్ వస్తుందంట. సో వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏవైనా టాబ్లెట్స్ ఇస్తే ఆ టాబ్లెట్స్ యూజ్ చేయండి. అంతేగాని మీరైతే ఓన్గా ఎటువంటి టాబ్లెట్స్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. అండ్ బయట ఎక్కువ వెళ్ళకండి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్స్ కంపల్సరీ అయితే మాత్రమే వెళ్ళండి. వెళ్తే కూడా కంపల్సరీ డబుల్ మాస్క్ యూజ్ చేయండి. అండ్ చాలా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. అండ్ సిరి, ఐ హ్యావ్ అ బ్రదర్. గాయత్రి డిహెచ్ఎఫ్ ఆఫ్ నవీ స్మైల్ హాయ్. స్వీటీ రాక్షసి హాయ్. నవ్య రాణి హాయ్. ఏమన్నా మూవీస్ చేస్తున్నారా? ప్రజెంట్ ఏం లేదు బ్రో, కోవిడ్ వల్ల దేనికి వెళ్ళలేదు. ఓకే. రాజీ రాధా హాయ్. భవానీ హాయ్. నవీన్ కే 411 హాయ్. చాందిని హాయ్. చిత్తూరులో ఎక్కడ? చిత్తూరులో పలమనేరు దగ్గర. ఇట్స్ మీ నవీ హాయ్. సుప్రియ హాయ్. స్వీటీ హాయ్. హనీ హాయ్. రాకీ స్టార్ హాయ్. కావ్య హాయ్. శివకుమార్ రెడ్డి, సోమ హాయ్. మీరు థ్యాంక్ యూ సో మచ్. చిన్ను డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ నవీ హాయ్. వాట్ ఆర్ యూ స్టడింగ్? ఐమ్ స్టడింగ్ బీకామ్ ఫైనల్ ఇయర్. అది కూడా ఇంకో 2-3 months ఉంటే కంప్లీట్ అయిపోతుంది. అండ్ రాణి హాయ్. లక్ష్మీ ప్రసన్న హాయ్. కావ్య డాడ్ ప్రిన్సెస్ హాయ్. సష్ 2780 హాయ్. సూర్య హాయ్. హనీ ప్రియాంక ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? శృతి హాయ్. మౌనిక హాయ్. ప్రసాద్ బండారు హాయ్. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ష్యూర్. రెడ్డి హాయ్. బార్బీ గర్ల్ హాయ్. తాండ్ర రాధిక హాయ్. హాయ్ నబీగర్ హాయ్. స్మిత్ రోబిన్. అకి హాయ్. రౌడీ బేబీ హాయ్. తనుజ. అండ్ ఇంకోటి లైక్ ఫేస్బుక్ గురించి నేను ఆల్రెడీ చాలా మందికి చెప్పా. ఐ డోంట్ హ్యావ్ ఫేస్బుక్ అని. ఓన్లీ ఫేస్బుక్ పేజ్ మాత్రమే ఉంది. సో ఫేస్బుక్ పేజ్ మాత్రమే ఉంది. అది కూడా ఇట్స్ మీ నవి. సేమ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏ ఐడితో ఉంటుందో ఫేస్బుక్ పేజ్ కూడా ఆ ఐడితోనే ఉంటుంది. ఫేస్బుక్ అకౌంట్ నాకు అస్సలు లేదు. చాలా మంది అడిగారు. ఫేస్బుక్లో చాలా మంది నవీన్ అనే పేరుతో ఉన్నారు, మీ అకౌంట్ ఏది? అండ్ కొంతమంది మ్యానిపులేట్ చేస్తున్నారు, లైక్ మనీ తీసుకుంటున్నారు, సంథింగ్ ఏవేవో రీజన్స్ ఉన్నాయి. ఫేస్బుక్ అయితే అస్సలు నాకు లేదు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ యూసింగ్ ఫేస్బుక్. నాకున్నదే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అండ్ సమ్ అదర్ మ్యూజికల్ యాప్స్ లైక్ టకటక్ ఉంది, మోజ్ ఉంది, రోపోసో ఉంది, షేర్ చాట్ ఉంది, అండ్ యాడోర్ ఉంది. సో ఆ ఐడీస్ అన్ని కూడా మీకు చాలా వరకు తెలుసు. అప్పటికప్పుడు నేను నా ఐడీస్ కూడా మెన్షన్ చేస్తున్నా. ఫేస్బుక్ అయితే అకౌంట్ నాకు అస్సలు లేదు. సో ఎవరైనా ఫేస్బుక్లో నా పేరుతో ఎవరైనా చాట్ చేసినా కూడా దట్ డోంట్ బిలీవ్ దట్ అది నా అకౌంట్ అని గుడ్డిగా నమ్మకండి. అండ్ ఎవరైనా ఇన్ కేస్ మనీ అడగడం లేకపోతే గిఫ్ట్స్ మీరు అక్కడ వేరే వాళ్ళు నా అకౌంట్ ఏమో అనేసి వాళ్ళ గిఫ్ట్ పంపించడం అట్లా అస్సలు చెయ్యొద్దు. బికాస్ ఐ డోంట్ అట్ ఆల్ హ్యావ్ ఫేస్బుక్ అకౌంట్. చాలాసార్లు చెప్పా, బట్ అది రిపీట్ అవుతూనే ఉంది చాలా వరకు. సో ఫేస్బుక్ అకౌంట్ అయితే నాకు లేదు. ఓన్లీ ఫేస్బుక్ పేజ్ ఉంది. ఆ పేజ్ కూడా ఇట్స్ మీ నవి. సేమ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడితోనే ఉంటుంది ఫేస్బుక్ పేజ్ కూడా. అండ్ అదన్నమాట ఫేస్బుక్ గురించి. నికీ లోకి హాయ్. యూనిక్ గర్ల్ లీలా హాయ్. నో సుమా హాయ్. అభి యాదవ్ హాయ్. అండ్ యా, ఆల్మోస్ట్ ఫ్యాన్ పేజెస్ అందరికి చాలా మందికి తెలుసు దట్ ఐఎమ్ నాట్ యూసింగ్ ఫేస్బుక్ అండ్ ఓన్లీ ఫేస్బుక్
పేజ్ మాత్రం ఉందని మీకు తెలుసు, బట్ రెస్ట్ ఆల్ కూడా తెలియాలి కదా. సోషల్ మీడియా అనేది ఎంత ఫేమ్ తెస్తుందో అన్ని అంతే ప్రాబ్లమ్స్ కూడా తెస్తుంది. చాలా వరకు ప్రాబ్లమ్స్ రేజ్ అవుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో మెయిన్లీ ఎస్పెషల్లీ గర్ల్స్ బీ కేర్ఫుల్. ఎవరితో లైక్ కీప్ సపోర్టింగ్, అంతేగాని ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేసి ఎవరికి కానీ కాంటాక్ట్ షేర్ చేయడం, లేకపోతే వాళ్ళు బ్లైండ్గా చెప్తే వాళ్ళని నమ్మేయడం, ఇట్లా అస్సలు చేయొద్దు. నాట్ జస్ట్ గర్ల్స్, ఈవెన్ బాయ్స్ కూడా జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా అనేది ఎంత ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తుందో దాంతోపాటు అంతే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. బీ కేర్ఫుల్ ప్రతి ఒక్కళ్ళు. నేను కూడా చూస్తున్నాను ఆ కమెంట్స్లో లైక్ ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు కమెంట్ బాక్స్లో నంబర్ పెట్టడాలు, ఇవంతా అస్సలు చేయొద్దు. నేను డెలీట్ చేస్తున్నా, చాలా వరకు ఆ నంబర్స్ అన్ని డెలీట్ చేసా. అండ్ మెయిన్లీ ఎస్పెషల్లీ గర్ల్స్ పెడుతున్నారు, అది మీరు తెలిసి పెడుతున్నారో లేకపోతే తెలియకుండా పెడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. సో జస్ట్ బీ కేర్ఫుల్ వైల్ కమెంటింగ్ ఆల్సో. నంబర్స్ పెట్టడం, పర్సనల్ డీటెయిల్స్ పెట్టడం, ఇవంతా అస్సలు చేయొద్దు. బికాస్ మీకు ఫర్దర్గా ఏం ప్రాబ్లమ్స్ రాకూడదనే నా ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్తోనే చెప్తున్నా. అండ్ మోర్ ఓవర్ ఇన్ కేస్ ఏదైనా లైక్ ఏంటది ఒక్కళ్ళే ఎదుగుతున్నారంటే దానికి తొక్కేయడానికి చూడడానికి చాలా మంది ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో బ్యాడ్ కమెంట్స్ రావచ్చు, నెగిటివిటీ స్ప్రెడ్ చేయొచ్చు. నా గురించి మీకు తెలిస్తే మీరు సపోర్ట్ చేస్తున్నారు, చాలా మందికి తెలుసు, థ్యాంక్స్ ఫర్ దాట్. బట్ తెలియని వాళ్ళు ఏదో అన్నారనేసి మీరు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ పడ్డం ఇట్లా అస్సలు చేయొద్దు. ఎవరైనా అననివ్వండి, వాళ్ళ ఇష్టం ఏవైనా అంటే మనకేం పోయేదేం లేదు. బికాస్ నేనేంటనేది మీకు తెలుసు. వాళ్ళు ఏమైనా అంటే కూడా జస్ట్ వాళ్ళని బ్లాక్ చేసేయండి, అంతేగాని మీరు పర్సనల్గా వాళ్ళపైన ఇండైరెక్ట్గా అటాక్ అయితే చేయొద్దు. ఆ కాన్సిక్వెన్సెస్ మళ్ళీ చాలా ఇన్ కేస్ సివియర్ అయితే అది చాలా బాగోదు. అందుకనేసి బీ కేర్ఫుల్. ఎవరైనా నన్ను ఏమన్నా అంటే కూడా జస్ట్ బ్లాక్ దేమ్, అంతే. దర్స్ నథింగ్, ఏం అవ్వదు. బికాస్ మనం వాళ్ళకి రెస్పాండ్ అయితేనే సిచ్యువేషన్స్ అనేవి ఇంకా కొంచెం పెద్దగా అవుతాయి. అట్లాంటప్పుడు మనం జస్ట్ బ్లాక్ దెమ్ అండ్ లీవ్. కొన్ని రోజులు వాళ్ళ వల్ల ఏమవుతుందో అది చేసుకుంటారు, దెన్ దిల్ జస్ట్ కీప్ క్వైట్. వాళ్ళ వల్ల ఏం అవ్వదు. బికాస్ నేను అందరితో ఎట్లా బిహేవ్ చేస్తున్నాను అనేది అది మీ అందరికీ తెలుసు. నచ్చని వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారు, జస్ట్ లీవ్ ఇట్, అంతే. పోయేదేం లేదు కదా. కొన్ని డేస్ అయిన తర్వాత వాళ్ళే కామ్ అయిపోతారు, అంతే. అంతేగాని మీరైతే అస్సలు పర్సనల్గా ఎవరితో ఇండైరెక్ట్గా అటాక్ అయితే చేయొద్దు. లైక్ వాళ్ళకి ఎదురు మాట్లాడడం, నన్ను ఏదో అన్నారు అనేసి అట్లా మీరైతే అస్సలు చెయ్యొద్దు. బీ కేర్ఫుల్, అంతే. నా వల్ల మీకు ప్రాబ్లం రాకూడదు, మీ వల్ల నాకు ప్రాబ్లం రాకూడదు, అంతే. ఇంకేం లేదు. వాసవి తమ్మినేని హాయ్. కూల్. భాగ్యలక్ష్మి హాయ్. వి పావని హాయ్. అండ్ చాలా మంది ఇన్స్టాగ్రామ్లో కూడా రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు. నేను దానికి కూడా చాలాసార్లు చెప్పా. రిపీటెడ్గా రిప్లై ఇవ్వాలంటే నాకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఫస్ట్ మెసేజ్కి అయితే చాలా వరకు నేను అందరికీ రిప్లైస్ ఇస్తున్నా. ఈవెన్ డ్యూరింగ్ మై ఎగ్జామినేషన్ టైమ్స్ కూడా నేను రిప్లై ఇచ్చా చాలా మందికి. బట్ కొద్దిగా అర్థం చేసుకోండి మీరు కూడా, బికాస్ రిపీటెడ్గా రిప్లైస్ ఇవ్వడం కూడా నాకు కూడా కష్టం అయిపోతుంది. అందుకనేసే రిపీటెడ్గా రిప్లైస్ ఇవ్వకపోయినా నార్మల్గా అందరికీ ఫస్ట్ నాకు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టి మెసేజ్ పెడితే కంపల్సరీ నేను ఫస్ట్ మెసేజెస్కి రిప్లై ఇస్తున్నా. ఎవరికి రిప్లై ఇవ్వకుండా లేదు. సమ్ టైమ్స్ లేట్ అవ్వచ్చు, ఒక్కోసారి లేట్ అవ్వచ్చు, బట్ డెఫినెట్గా రిప్లైస్ అయితే అందరికీ ఇస్తున్నా. అండ్ అంతే, ఇంకేం లేదు. ఇన్స్టా గురించి అంతే, డెఫినెట్గా రిప్లైస్ ఇస్తా. ఫస్ట్ మెసేజ్కి ఫాలో అవుతున్న అందరికీ రిప్లై ఇస్తున్నా. అండ్ అది సీరియస్లీ డైరెక్ట్గా చెప్తున్నా, ఫాలో అవుతున్న అందరికీ ఇస్తున్నా. ఫాలో అవ్వకుండా ఉన్న వాళ్ళకి నేను ఇవ్వట్లేదు, ఉన్నట్టే చెప్తున్నా. అండ్ ఒక రోజు లేట్ అయినా కూడా డెఫినెట్గా నేను రిప్లైస్ అయితే ఇస్తాను. సో దాని గురించి అయితే ఏం వరీ అవ్వద్దు. రిపీటెడ్గా కూడా మళ్ళీ అంటే నేను రిప్లైస్ ఇస్తున్నా, బట్ అందరికీ ఇవ్వలేకపోతున్నా. దానివల్ల ఎవరు బ్యాడ్గా ఫీల్ అవ్వద్దు. అక్కడ యాటిట్యూడ్ చూపించడానికి, ఈగో చూపించడానికి ఏం లేవు. కొంచెం మీరు నన్ను అర్థం చేసుకుంటే అది బాగుంటుంది, అంతే చెప్తున్నా, ఇంకేం లేదు. అండ్ మెయిన్ థింగ్ ఈస్ జస్ట్ బీ కేర్ఫుల్ ఆన్ సోషల్ మీడియా, అంతే. చాలా వరకు ఎన్నెన్ని రైజ్ అవుతున్నాయో మీకు కూడా తెలుసు. ఎస్పెషల్లీ గర్ల్స్ చాలా కేర్ఫుల్గా ఉండండి, అంతే. గర్ల్సే కాదు, బాయ్స్ కూడా కేర్ఫుల్గా ఉండండి. బట్ జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ చూసి ఎస్పెషల్లీ గర్ల్స్ బీ కేర్ఫుల్, అంతే.
మిస్ యూనిక్ 1819 అదే చెప్పా. మేబీ నేను చూడకుండా ఉంటే నేను రిప్లై ఇచ్చిండను. ఒక్కొక్క సిచ్యువేషన్లో అలా జరుగుతుంది. ఇన్ కేస్ నేను రిప్లై ఇవ్వకుండా ఉంటే అ వెరీ బిగ్ హాయ్ ఫ్రమ్ మై సైడ్. అండ్ వెన్ ఈస్ యువర్ బర్త్డే? నా బర్త్డే ఇంకో 2 months ఉంది. June 16th నా బర్త్డే. లాస్ట్ టైం కూడా లాక్డౌన్ ఉండింది, బట్ లాస్ట్ టైం కూడా అప్పటికి నా బర్త్డేకి అంతా కొద్దిగా ఓకే అయింది కాబట్టి లాస్ట్ టైం సెలబ్రేట్ చేసుకున్నా. బట్ ఈసారి చూడాలి. యాక్చువల్లీ కాలేజ్లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా, చేసుకోవాలి ఈసారి కూడా అని అనుకున్నా. బట్ లాస్ట్ టైం ఎట్లా పాసిబుల్ అవ్వలేదు. ఈసారి మేబీ నా అదృష్టం బాగుండి కాన్సిక్వెన్సెస్ అంతా బెటర్గా ఉంటే అప్పుడు చూద్దాం. షేర్ చాట్ ఐడిలో మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌ ఆర్ యూ? ఎస్ నవ్య, ఐఎమ్ గుడ్. స్వాస్ 948 హాయ్. Navya, hi. Varun Chinnu, hi. Akshi, how are you? I'm good. How are you? After a long gap, I saw you. Tanviru Uma, okay. Hi, Nilima. Kola Shadiyal native, Chittoor district, andi. Spandana, hi. Monica, you're looking good. Thank you. Navi, your videos is good. Thank you so much. You're becoming. Thank you. My sister birthday is one day after. Okay, advance very happy birthday. Honey Bangaram, hi, how are you? I'm good, how are you? Lovely, hi. బాగున్నారా? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? నేను మదర్ తెరిసా డిగ్రీ కాలేజ్ పల్లెమేరు ఫైనల్ ఇయర్ చదువుతున్నా, బీకామ్. స్మైలీ తారక్, హాయ్. రమ్య సురేష్, హాయ్. సరియు, హాయ్. వరలక్ష్మి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? లక్కీ విజ్జు, హాయ్. మగ్గీ మేఘా, హాయ్. సిఏఐ రామ్, హాయ్. హాయ్ నవీన్, నీకు యాక్టింగ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? స్పెసిఫిక్గా అయితే రీజన్స్ లేదు. నార్మల్గా టిక్టాక్ ఉండేటప్పుడు మ్యూజిక్ అంటే చాలామందికి రిలీఫ్. సో అలా స్టార్ట్ అయింది అన్నమాట. నాకు చెయ్యాలనిపించింది, చేసా. అండ్ ఈ స్టేజ్కి తీసుకొచ్చింది మీ సపోర్ట్, అంతే. Everything that I am today is just because of you guys. అందుకనేసి ఎప్పుడైనా కానీ ఎవరిని తక్కువ చేయడం కానీ, వీళ్ళు నా ఫాలోవర్స్ అలా ఏం లేదు. ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్ టు మీ. నాట్ జస్ట్ యు ఆర్ మై ఫాలోవర్స్, యు ఆర్ మై స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? గండ్ల మీనా, ఐఎమ్ గుడ్. డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ నవి, హాయ్. రేణు ప్రియ, హాయ్. లింగం శ్రావ్య, హాయ్. ఏం చదువుతున్నా? నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. అండ్ చరణ్ చెర్రీ, హాయ్. సంధ్య ఎర్లగడ్డ, హాయ్. నాకు హాయ్ చెప్పండి. కీర్తి అన్నవరపు, హాయ్. శ్రీకర్ బద్లాపూర్, హాయ్. యువర్ రీల్స్ ఆర్ ఆసమ్, థ్యాంక్ యూ బ్రో. శ్రేయ, హాయ్. పొట్టిపిల్ల, హాయ్. డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ హరి. మై సిస్టర్ ఈస్ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హర్షిత, హాయ్. నవి, హాయ్. తిన్నావా అన్న? తిన్నా అండి. ప్రసీత, హాయ్. మదర్, హాయ్. మీరు అవును, మదర్ తెరీసాలోనే చదువుతున్నా. ప్రశాంత్, హాయ్. భవానీ, హాయ్. ఉషశ్రీ, హాయ్. నీరజ, హాయ్. అండ్ పూజ, ఇట్స్ మీ, హాయ్. సారా, హాయ్. సో దట్స్ ఇట్ గైస్. కేర్ఫుల్గా ఉండండి అందరూ, దానికంటే ఇంకేం చెప్పేది లేదు. ఫర్ ఫ్యూ డేస్ అంతే. అంజు, హాయ్. ఓకే. సో అది కొన్ని డేస్ వరకు మన సేఫ్టీలో మనం ఉండడం ముఖ్యం. ప్రికాషన్స్ తీసుకోండి, ఎవరు బయట వెళ్ళొద్దు, కేర్ఫుల్గా ఉండండి. అండ్ మాస్క్స్, శానిటైజర్స్ ఏవైనా బయట నుంచి తీసుకొని వస్తే వాటిని లైక్ క్లీన్ చేసి కానీ, శానిటైజ్ చేసి కానీ లోపలికి తీసుకురండి. కేర్ఫుల్గా ఉండండి. హాయ్ వేద. శ్రీను, హాయ్. కావ్య, హాయ్. నేను సేఫ్గా ఉన్నాను, నాతో పాటు మీరు కూడా సేఫ్గా ఉండండి. లక్కీ, హాయ్. అండ్ వినోద, హాయ్. సిద్ధాని మౌనిక, హాయ్. అనుష, హాయ్. వేముల సుప్రియ, హాయ్.
ఓకే, ఐ థింక్ ఆల్రెడీ చాలా టైం అయింది మనం లైవ్ చేసి కూడా. అండ్ దట్స్ ఆల్ గైస్. తర్వాత మళ్ళీ లైవ్ చేశాను. నా ఎగ్జామ్స్ ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ లైవ్ చేస్తా. నాకు యాక్చువల్లీ ఈరోజు ఎందుకు లైవ్లో ఎవరిని యాడ్ చేయడానికి నాకు ఆప్షన్ చూపించట్లేదు. అప్పటికి కొంతమందిని యాడ్ చేసా. మేబీ సంథింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందో తెలియదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా వరకు ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు యాడ్. అండ్ అప్పటి వరకు సేఫ్గా ఉండండి. అండ్ బాయ్ గైస్.